యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రేక్షకులందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ దినము క్విజ్ కార్యక్రమాన్ని నిలుపుదల చేశాము. అలాగే ఈ దినము ప్రత్యేక దినంగా మరి పునరుత్థాన పండుగ ధ్యానాలను మనము ఈ కార్యక్రమం ద్వారా చేసుకుందాము. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేక్షకులైన మీ అందరికీ యేసే పరిష్కారం పక్షంగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. నేటి దినం ఈస్టర్ వర్తమానం ధ్యానిద్దాం. ఈ ఎపిసోడ్కు సహకారులు పత్తేబాద వాస్తవ్యులు, తాళ్ళూరి జాన్ మాస్టారు, విజయ కమల గారు, కమల విజయ టీచర్ గారు. వీరి యొక్క కుమారుడు తాళ్ళూరి అభిషేక్ గారు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హౌస్ సర్జెన్సీలో చేరారు. ఈ కారణంగా అభిలాష్ గారు సహకారాన్ని అందిస్తున్నారు. అభిషేక్, అభిలాష్లను దేవుడు దీవించినట్లు ప్రార్థిద్దాం. జాన్ మాస్టర్కి, కమల విజయ టీచర్ గారికి ధన్యవాదాలు. మరియు యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం సభ్యురాలు సహోదరి విజయలక్ష్మి గారి యొక్క అత్తమామలు చదలవాడ జాన్ గారు, పుష్పలీల గారు ఆరోగ్యం పొందినందున కృతజ్ఞతగా కుమారుడు, కోడలు కమలాకరరావు, విజయలక్ష్మి దంపతులు, మనుమరాలు, మనుమడు జెన్నిఫర్, రాజా, రవీంద్ర గారు సహకారం ఇస్తున్నారు. విజయలక్ష్మి గారికి, కమలాకరరావు గారికి, కుటుంబ సభ్యులకు ప్రభు దీవెన కలుగునట్లు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాలము మార్చి మాసం ముగింపులో మనం ఉన్నాం. రేపటి దినం ఏప్రిల్ 1వ తారీఖు. మార్చి 31 దినాలకు దేవుడు సహాయం పంపారు. సహకరించినటువంటి వారందరికీ, ఎపిసోడ్ సహకారులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి మీ పాదముల చెంత ఉన్నాం. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఈస్టర్ పండుగ సందర్భంగా మా ప్రేక్షకులను దీవించమని వేడుచున్నాము. మీరు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా మీ యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడిన నిరీక్షణకై కృతజ్ఞతలు. అభిషేక్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. హౌస్ సర్జెన్సీలో తోడుగా ఉండండి. అభిలాష్ కొరకు ప్రార్థిస్తున్నాను, కనికరించండి. తల్లిదండ్రులను దీవించండి. విజయలక్ష్మి, కమలాకర్ గారులను ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ మాసమంతా ఆర్థిక సహకారం ఇచ్చిన కుటుంబాల పట్ల మీ ఆశీర్వాదాన్ని ఉదయింపచేయండి. నేటి మా వాక్య ధ్యానం మమ్మలను ఆలోచింప చేసేదిగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యములో నుండి ఈస్టర్ సందేశాన్ని మనం ధ్యానిద్దాం. యేసు పునరుత్థానుడయ్యాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యువును జయించి తిరిగి లేచాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములకును సజీవుడను. ప్రభువు స్వయంగా పద్మాసు ద్వీపంలో యోహాను సువార్తికుడికి చెప్పారు.
ఆయన మృతుడయ్యాడు, కానీ ఆయన సజీవుడే. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ ఆయన స్వీకరించాడు. మరణాలు రెండు, ఒకటి ఆధ్యాత్మిక మరణం, రెండు శారీరక మరణం. ఏదైనా వనంలో ఆదాము పాపము చేసిన వెంటనే పొందినది ఆధ్యాత్మిక మరణం, అనగా దేవుని నుండి తనంతట తాను వేరుగా వెళ్ళిపోవటం. ఆధ్యాత్మిక మరణాన్ని పొందిన ఆదామునకు దేవుడు కృపచేత శారీరక మరణాన్ని ప్రవేశపెట్టాడు. ఆధ్యాత్మిక మరణం పొందిన ఆదాము శారీరక మరణం అనే కృప పొందకపోతే ఎప్పటికీ జీవించి ఉండేవాడే. పాపము యొక్క పర్యావసానమైన బ్రతుకును బ్రతుకుతూ ఎప్పటికీ బ్రతికి ఉండాల్సిందే. అందుకే దేవుడు నీతిమంతులకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. సోదరుడా, సోదరి, ఆదాము ఆధ్యాత్మిక మరణాన్ని పొందాడు, ఆ తరువాత భౌతిక మరణాన్ని కూడా పొందాడు. రెండు మరణాలు, కానీ ఏ పునరుద్ధానాన్ని పొందకుండానే మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద 4వ మాట పలికినప్పుడు ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించారు. దేవుని నుండి వేరైన వాడుగా ఉన్నాడు. సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వేరు చేయబడ్డాడు యేసు. కాబట్టి ఆధ్యాత్మిక మరణం అనుభవానికి వచ్చింది. అదే క్రీస్తు ప్రభు అదే శిలువ మీద సమాప్తం చేసిన తరువాత తండ్రితో సమాధానపరిచాడు. మరలా తిరిగి రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అది ఎస్టాబ్లిష్ చేశాడు. కనుక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మొదటి వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే పదం దేన్ని సూచిస్తోంది? ఆధ్యాత్మిక పునరుద్ధానాన్ని సూచిస్తోంది. మృతులు లేస్తారు ఎప్పుడు? 2వ రాకడలో. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే పదం ఎవరికి అప్లై అవుతుందంటే భూమి మీద విశ్వసించిన బ్రతికి ఉన్న విశ్వాసులకు అప్లై అవుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడటం అంటే పునరుద్ధానమే, ఆధ్యాత్మిక పునరుద్ధానం. యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం చేత మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. మరణం ఇక లేదు, శిక్ష ఇక లేదు. బహుమానం కొరకు ఎదురు చూస్తాం. అదే ఆధ్యాత్మిక పునరుద్ధానం. యేసు శిలువలో 2 మరణాలు చూచాడు. ఆధ్యాత్మిక మరణం 4వ మాటలో, శారీరక మరణం 7వ మాట అనంతరం. కానీ ఆధ్యాత్మిక పునరుద్ధానం శిలువలోనే ఆయన సాధించగలిగాడు. ఇక మరి ఆధ్యాత్మిక పునరుద్ధానం సాధించిన వాడు శారీరక మరణం ఎందుకు పొందాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆదాము మొదలుకొని నీతిమంతులు మరణం యొక్క చెరలో, పాతాళంలో, పరదేశిలో ఉండిపోయారు. ఆ పరదేశిలో ఉన్నటువంటి చెరలో ఉన్న ఆత్మలను తాను తన స్వాధీనానికి తీసుకుని దేవుని యొక్క అప్పగించాలి. దాని కొరకు ఆయన ఫిజికల్ డెత్కు వెళ్ళాడు. గ్రహిస్తున్నారా సోదరుడా, సోదరి? యేసుక్రీస్తు ప్రభు శిలువపై 2వ మాటలో అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నారు. 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ప్రాణము విడిచిన తర్వాత భౌతిక కాయాన్ని తీసుకుని వెళ్ళి అరిమితయ యోసేపు నూతనంగా తన కొరకు తొలిపించుకున్న సమాధిలో పెట్టారు. తండ్రి చేతిలో ఆత్మ, పరదేశిలో ప్రాణము, ధనవంతుని సమాధిలో శరీరం.
డెత్ అంటే ఏమిటంటే సెపరేషన్. ప్రాణము, ఆత్మ, శరీరాన్ని విడవటం డెత్, ఫిజికల్ డెత్. రిజరెక్షన్ అంటే మరల ఈ మూడు తిరిగి కలుసుకోవటం. కనుక పునరుత్థానములో మొదటి ఫలమైన క్రీస్తు బ్రతికింపబడ్డాడు అన్నాడు కొరింథీ 15 అధ్యాయంలో. యేసుక్రీస్తు మృతులలో నుండి మొదటి ఫలంగా లేచాడు. ఆయన ఒక్కడే ఇప్పటి వరకు పునరుద్ధానుడయ్యింది. ఆయన యందు ఆయన వారు బ్రతికించబడే రోజు ఆయన రాకడలో రాబోతోంది. కనుక ఈ మొదటి మరణము ఆధ్యాత్మిక మరణం, దీన్ని ఆధ్యాత్మిక పునరుద్ధానం చేత సరిచేస్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనం, బాప్తిస్మం తీసుకున్న మనం ఆయన పునరుత్థానంలో భాగస్థులం, ఆయన మరణంలో భాగస్థులం. మనం ఇంకానే చనిపోక మునిపే మన పాపముల కొరకు క్రీస్తు చనిపోవటం ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మిక పునరుత్థానం వస్తుంది, నిత్యజీవం కలుగుతుంది. కావున మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక క్రీస్తు భౌతిక మరణం, క్రీస్తు యొక్క భౌతిక మరణం ముందస్తుగా ప్రవచించబడింది. క్రీస్తు శ్రమ పెట్టబడతాడని, బలిగా ఆయన యెరూషలేము వెలుపట తాను అర్పిస్తాడని చెప్పబడింది. యేసుక్రీస్తు స్వయంగా తానే చెప్పుకున్నారు, మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు, రండి మనం వెళుదామని కూడా చెప్పాడు. ఆయన తనంతట తాను అప్పగించుకుని ఆయన మరణాన్ని చవిచూడటానికి వెళ్ళాడు. అర్థమవుతోంది కదా. ఆధ్యాత్మిక మరణానికి కారణము దేవుడు యేసును విడిచెను. ఆధ్యాత్మిక పునరుద్ధానం యేసు దేవునితో సమాధాన పడ్డాడు, అనుసంధానం అయ్యాడు. కనుక క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో సమస్తం క్రొత్తవయ్యాయి. అవును, పాత నిబంధన గ్రంథంలోని భక్తులకు లేని ఆధిక్యత క్రొత్త నిబంధన గ్రంథంలోని భక్తులకు దొరికింది. అదేమిటంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో జీవిస్తాడు. ఇది న్యూ టెస్టిమెంట్ బిలీవర్కు దక్కిన ఆధిక్యత. సోదరుడా, సోదరి, నూతన స్వభావంలో పరిశుద్ధాత్ముడు శాశ్వత నివాసం అంటాడు. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, లోకాన్ని గురించి విశ్వాసాన్ని ఒప్పిస్తూ సిద్ధపరుస్తుంటాడు. విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుట, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధునిగా తీర్చబడట. జస్టిఫికేషన్ బై ఫెయిత్, శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్, ఈ రెండు కూడా ప్రభువే ఏర్పాటు చేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడిన తరువాత ఆయన మృత్యుంజయుడిగా లేచిన సందర్భాలు మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం రికార్డు కనిపిస్తుంది. వీటన్నింటిలో ఒక్కటే చెబుతున్నాడు, పునరుత్థానము సత్యము. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. 11 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 40 రోజులు భూమి మీద తిరిగాడు. 40 దినాల తర్వాత ఆకాశానికి కొనిపోబడ్డాడు. పస్కా పండుగ అనంతరం పెంతెకొస్తు పండుగకు 50 దినాలైతే అందులో 40వ దినాన యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయ్యాడు. కనుక క్రీస్తు మృతులలో నుండి లేచాడు. లేచినందువలన విశ్వాసికి పాపము నుండి పరిపూర్ణ విమోచన దొరికింది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపము నుండి విమోచన లభించింది. పాపము నుండి విమోచన లభించుట చేత దేవుని కొరకైన సాక్షిగా జీవించటం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ప్రభువు తిరిగి లేచాడో
ఆ రాయి దొరిలింపబడి, పొరలింపబడి, తొలగింపబడి, జరుపబడి ఉంది అని 4 సువార్తలు రాశాడు. కనుక అది పొరలిపోయింది, దొరిలిపోయింది, తొలగిపోయింది. ఎంప్టీ టూమ్, యేసు సమాధి ఖాళీ సమాధి. ప్రపంచంలో ఏ ఒక్క సమాధి కూడా ఖాళీ సమాధి లేదు. మృతులను పాతిపెట్టిన తరువాత వారు తిరిగి లేచిన దాఖలాలు లేవు. పునరుద్ధారణై లేచినవి లేవు. పునరుజ్జీవితులుగా ఉన్నవారు ఉన్నారు. ఆ తర్వాత మరల వారు చనిపోయారు. కానీ క్రీస్తు ప్రభువు ఆయన మృత్యుంజయుడిగా లేగటం వల్ల ఆ సమాధి ఎంప్టీ టూంబ్ అయిపోయింది. యేసును గురించి బిల్లీ గ్రహాం గారు రాస్తూ అన్నారు, బారోడ్ వూంబ్, బారోడ్ టూంబ్. గర్భాన్ని ఆయన కొద్ది కాలం కొరకు తీసుకున్నారు, సమాధిని కూడా కొద్ది కాలం కొరకే తీసుకున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధారణైన తరువాత ఆయన 11 ప్రత్యక్షతల్లో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఆయన శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. ఆయన శిష్యుల యొద్దకు తానే వెళుతున్నాడు. ఆయన శిష్యుల్లో ఉన్న సందేహాలు తొలగిస్తున్నాడు. ఈ రాత్రి మీ హృదయంలో దేవుని గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోండి. మనలను దేవుడు ప్రేమించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి కుమారుని పంపాడు. ఆయన మన నిమిత్తం మరణించేందుకు ఏర్పాటు చేశాడు. ఆయన మరణము ద్వారా, మాంసయుక్తమైన దేహమునందు పొందిన శిక్ష ద్వారా దేవుని సింహాసనం చేరటానికి మనకు సావకాశం కలుగుతుంది. హెబ్రీ పత్రికలో ఈ మాట చాలా తేటగా రాస్తున్నాడు. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చాలా తేటగా ప్రభువారు తెలియజేస్తున్నారు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన్న, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గాన్న, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించటం వలన మనకు ధైర్యం కలిగి ఉంది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. మనసాక్షికి కల్మషం తోచకుండానట్లుగా నిర్మలమైన ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు యేసు శరీరం అనేటువంటి తెర చిరుకుట ద్వారా ఒక నూతన మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన యందు విశ్వాసం ద్వారా నిత్యరాజ్యానికి వారసులవటానికి దేవుడు పిలిచాడు. యేసు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల్లో ప్రథమంగా మగ్దలేన మరియకు ప్రభువు దర్శనమిచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ వచనాలు కనిపిస్తాయి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేనే యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళింది తప్ప పునరుద్ధానుని చూడాలని కాదు. నో వన్ బిలీవ్డ్, ఎవ్వరూ నమ్మలేదు ఆయన బతికొండగా ఆయన పునరుద్ధానం చెందుతాడు అని. అంటే ఇది ఏదో యేసు ప్రభు ఇంట్రడ్యూస్ చేసింది కాదు. పునరుద్ధానం అనేది ఈ యొక్క నిరీక్షణ ఫలం ఉందే ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి కూడా ఉంది. ఏదైనా వనములో ఆదామునకు దేవుడు ప్రమాణం చేసి చెప్పాడు, 3వ అధ్యాయం 15వ వచనంలో, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాని మడి మీద కొడతావు. హవ్వ సర్పము సంభాషణల గురించిన రికార్డులో చెబుతాడు. అవును, క్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం, మనమెల్లరము పురుష సంతానం. పురుషుని ప్రమేయం లేకుండా మనం ఎవరం పుట్టలేదు. అందరం కూడా పురుషుని ప్రమేయంతోనే పుట్టాం. కానీ యేసుక్రీస్తు ప్రభు పురుషుని ప్రమేయంతో పుట్టలేదు. తల్లి మరి అన్నారు కదా, నేను పురుషుని ఎరగని దానని. కనుక ప్రతివాడు కూడాను పురుషుని యొక్క సంతానమే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం స్త్రీ సంతానం. దీనిలో పురుషుడి పాత్ర లేదు. చాలా తేటగా హెబ్రీ పత్రిక
మనం చూస్తున్నప్పుడు బలులు అర్పణ నీవు కోరలేదు, బలులు అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావన్నాడు 10వ అధ్యాయం 5వ వచనంలో, ఫిబ్రవరి 10:5. కనుక ఆయన శరీరం అమర్చుకున్నాడు. సోదరుడా సోదరి, ఆయన శరీరమునందు మనకు ఒక ఆధారం కలిగించాడు. ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా మనకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. మరణాన్ని జయించిన క్రీస్తునందు మనం కూడా మరణాన్ని జయిస్తున్నాం. తెస్సలోనికైలకు పౌలు గారు రాసినప్పుడు అదే రాశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఈస్టర్ పండుగ మనకేం జ్ఞాపకం చేస్తోంది? ఈస్టర్ పండుగ దినాన మనము మృత్యుంజయుడైనటువంటి ప్రభువును విశ్వసిస్తున్నాం. క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు కొరింథీ పత్రికలో పౌలు గారు. మన ప్రకటన కూడా వ్యర్థమే అన్నాడు. నిజమే కదా, మన ప్రకటన కూడా వ్యర్థమేనండి. ఎందుకు ప్రకటించాలి? కేవలము ఈ లోక సంబంధమైనటువంటి లాభం కొరకే అయినట్లయితే అది వ్యర్థమైనటువంటిది అన్నాడు. కాబట్టి యేసు పునరుత్థానం మన జీవితాల్లో జాయ్ ఆఫ్ సాల్వేషన్, హోప్ ఆఫ్ లైఫ్, రక్షణానందము, జీవము కొరకైన నిరీక్షణ మనలో పుట్టించాయి, విశ్వాసంలో పుట్టిస్తున్నాయి. అందుకే ఫిలిప్పీలకు పౌలు గారు రాస్తూ ఏ విధము చేతనైనా మొదటి పునరుత్థానంలో పాలుభాగస్తుడవ్వాలని కోరుతున్నాను అన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ప్రియ యవన కుమారుడా కుమార్తె, యేసు మృతుల్లో నుండి లేచాడు, మహాప్రభావంతో లేచాడు. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు, ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా దేవుని కుమారుడిని ప్రభావము చేత నిరూపించబడింది అని అన్నాడు. 7వ వచనం లెంగ్దీ వర్స్, అందులో అంటాడు, శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుద్ధారణైనందున పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడింది. ప్రభావంతో నిరూపించబడింది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడింది. యేసు 11 ప్రత్యక్షతలు మనం చూస్తున్నప్పుడు ఆయన శిష్యులను కన్విన్స్ చేస్తున్నాడు. ప్రపంచ సువార్తీకరణ కొరకు ఆ 11 మందిని పంపాలి యేసయ్య, వారిని సిద్ధపరుస్తున్నాడు. పేతురు పశ్చాత్తాపడేటట్లుగా పేతురుకు అవకాశం ఇచ్చాడు. ఆంద్రేయ తదితరు వారు సువార్తీకరణ కొరకు ఎట్లా సిద్ధపడాలనేది వారికి నేర్పించుతూ వచ్చాడు. తోమాతో డైరెక్ట్గా మాట్లాడాడు, నీవు అవిశ్వాసం ఉంచొద్దు, నమ్మిక ఉంచు, నీ వేలుతో నా గాయాలు తాకి చూడు, పక్కలో చేయి పెట్టి చూడు అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షతలు ఏం చెబుతున్నాయంటే సంఘానికి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాల్సిన ఆవశ్యకతను గురించి తెలియజేస్తుంది. మరియకు మొట్టమొదటిసారి ప్రభు కనిపించినప్పుడు ఆమె ఆయనను పట్టుకునే ప్రయత్నం చేసింది. నన్ను పట్టుకొనవద్దన్నాడు ప్రభు. ఎందుకని పట్టుకోవద్దన్నాడంటే ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోతున్నాడు, చెరగా పట్టుకొని పోతున్నాడు ఆయన. కాబట్టి క్లింగ్ మీ నాట్, నీవు నన్ను ఆపవద్దు అన్నట్టుగా భావం వచ్చేట్టు నీవు నన్ను ముట్టకూడదు అన్నాడు. తర్వాత ఎమాయి గ్రామానికి వెళుతున్న శిష్యులను ఆయన గద్దించాడు. మందమతులారా అని చెప్పి గద్దించాడు. లేఖనాలు వింటున్నారు కానీ గ్రహించరేమయ్యా, అది ఆయన అక్కడ వ్యక్తపరిచిన బాధ. యోహాను సువార్త 21వ అధ్యాయం తిమిరే సముద్రానికి డిసైపుల్స్లో 8 మంది 8 మంది వెళ్ళిపోయారు. యేసు వారిని తిరిగి వెళ్ళి వెతికాడు, వారిని పట్టుకున్నాడు, వారి మినిస్ట్రీలోకి మరలా తీసుకొచ్చాడు. పేతురు యోహాను చెబుతున్న ప్రభు సుమి అనగానే పేతురు గారి పై వస్త్రం దూకేశాడు నీళ్ళల్లో. సోదరుడా, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటానికి ఆధారాలు. ఈ లోకంలో
యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం నమ్మగలగాలి. అది మన జీవానికి ప్రారంభమవుతుంది. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెబుతుంది. లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనాల ప్రకారమే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. లేఖనాలను ఎందుకు అంటున్నాడు? లేఖనాలు ఇట్స్ నథింగ్ బట్ గాడ్స్ బ్రెత్, దేవుని యొక్క ఊపిరి. ఎఫెసీ 1:6 జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన సర్వజ్ఞానములో ఆయన చూచాడు మరణం యొక్క భయంకరత్వాన్ని. అందుకే మరణము నుండి విమోచించడానికి ముందస్తుగా ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్లో ఆయన కుమారుని మరణాన్ని గురించి రాసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ ప్రభువు వారు తనకు కలిగిన వేదన చూచి సంతోషపడ్డాడు అన్నాడు. చూడండి, యేసు పునరుద్ధారుడు కాకపోతే మన విశ్వాసము వ్యర్థమే అని అంటాడు. కొరింథీ 15వ అధ్యాయం 13 మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగ్గుపడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తును లేపబడలేదు. చూడండి, మృతుల పునరుత్థానం గురించి రాస్తున్నాడు. ఇది ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని గురించి ఆయన చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లేచారు కనుక మనం కూడా లేస్తాం విశ్వసించిన వారు. ఆయన లేచాడని నమ్మకపోతే మనకు ఆశీర్వాదం లేదు. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు మృత్యుంజయుడయ్యాడు, 11 మార్లు 40 దినాలు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. వెళ్లే ముందు సువార్థికులను పిలిచి, అపోస్తలను పిలిచి భారీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గ్రేట్ కమిషన్, వరల్డ్ వైడ్ ఇవాంజలిజంకు అక్కడ ప్రారంభం దొరికింది. ఈ రాత్రి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారులు ఫతేబాద్ వాస్తవ్యులు తాళ్ళూరి అభిషేక్ గారు MBBS పూర్తి చేసి హౌస్ సర్జెన్సీలోకి వెళ్ళినందున అభిలాష్ గారి కొరకు కూడా ప్రార్థించమని జాన్ మాస్టర్, కమల విజయ్ గారు కోరుతున్నారు. అలాగే ఫతేబాద్ మంచినీళ్ళ తోట వాస్తవ్యులు చెదలవాడ జాన్ గారు, పుష్పకాంతమ్మ గారు, ఈ భార్యాభర్తలకు దేవుడు ఆరోగ్యం కలిగించినందున కమలాకర్ రావు, విజయలక్ష్మి, రాజ రవీంద్ర మరియు జెన్నిఫర్ సహకారాన్ని, ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాలు రెండింటినీ ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. యేసే పరిష్కారం 4000 ఎపిసోడ్స్ కూడిక ఏప్రిల్ 8 సాయంకాలం జరగబోతోంది. ప్రార్థించండి. అలాగే సావనేరు ముద్రణకు వెళ్తున్నాం. ఆసక్తి గల వారు సహకరించండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా పునరుత్థాన పండుగను గూర్చిన ధ్యానాలను విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మా బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమేన్.